హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే ఇండియా అయితే ఒక రికార్డ్ అయితే సాధించడం జరిగింది. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ నమీబియా T20 వరల్డ్ కప్ లో అయితే రెండో మ్యాచ్ అయితే జరుగుతుంది. అందులో టాస్ గెలిచి అయితే నమీబియా బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన టీమిండియాలో అయితే అభిషేక్ శర్మకి అయితే అందరు అనుకున్నట్లయితే ఓపెనింగ్ అయితే అభిషేక్ శర్మ అయితే రావడం లేదు. ఈ రోజు అయితే ఇషాంత్ కిషాన్, సంజయ్ శాంసన్ అయితే ఓపెనింగ్ అయితే వచ్చారు. ఇద్దరైతే బ్యాటింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇండియా టీం అయితే సంజయ్ శాంసన్, ఇషాంత్ కిషన్ అయితే ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. సంజయ్ శాంసన్కి అయితే అభిషేక్ శర్మ లేకపోవడం వల్ల ఓపెనింగ్ అయితే బ్యాటింగ్ రావడం జరిగింది. సంజయ్ శాంసన్ అయితే ఆడిన 8 బాల్లో అయినా కానీ ఎక్సలెంట్ అయితే సూపర్ 3 సిక్స్లు ఒక 4తో అయితే 22 రన్స్ అయితే కొట్టడం జరిగింది. కాకపోతే ఒక లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడి ఉండినట్టయితే మళ్ళీ అయితే అభిషేక్ శర్మతో అయితే ఓపెనింగ్ అయితే వచ్చేవాడేమో. చూడాలి నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్లో మరి ఎవరు ఓపెన్గా ఇషాంత్ కిషన్ వస్తాడా, సంజయ్ శాంసన్ వస్తాడా అయితే చూడడం అయితే చూడాలి. ఇంకో ఓపెనర్గా అయితే చెప్పాలంటే ఇషాంత్ కిషన్ మాత్రం ఊచకోత కోయడం జరిగింది. ఓపెనర్గా అయితే సంజయ్ శాంసన్, ఇషాంత్ కిషన్ 25 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసిన తర్వాత సంజయ్ శాంసన్ ఉన్నంతసేపు స్లోగా ఆడిన సంజయ్ శాంసన్ అవుట్ అయిన తర్వాత ఇషాంత్ కిషన్ అయితే దంచి కొట్టడం అయితే జరిగింది. 24 బాల్స్లలో 61 రన్స్ అయితే చేసి అవుట్ అయితే అవడం అయితే జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ఈసారి అయితే తక్కువ స్కోరే కొట్టడం జరిగింది. తిలక్ వర్మ 25 రన్స్ అయితే కొట్టి తక్కువనే అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శుభం దుబే ఇద్దరు కలిసి అయితే ఒక భారీ స్కోర్ దిశగా అయితే తీసుకెళ్లి 81 రన్స్ పార్ట్నర్షిప్లో అయితే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ అయితే చేసుకోవడం జరిగింది. శుభం దుబే కూడా 16 బాళ్ళల్లో 23 రన్స్ అయితే కొట్టి సూపర్ ఇన్నింగ్స్ అయితే భారీ ఇన్నింగ్స్ అయితే కొట్టడం జరిగింది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా అయితే ఎప్పుడైతే అవుట్ అయితే అవ్వడం జరిగిందో ఆ తర్వాత నుండి వచ్చిన వాళ్ళందరూ వెంటనే అవుట్ అయ్యి 20 ఓవర్లలో ఇండియా దాదాపుగా హార్దిక్ పాండ్యా, శుభం దుబే ఆడిన టైంలో 250, 230 పైన కొడుతుంది అనుకునే టైంలో ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడం జరిగిందో ఆ తర్వాత నుండి టోటల్ 20 ఓవర్లలో 209 రన్స్కు 9 వికెట్లు కోల్పోయి అయితే 20 ఓవర్లు అయితే ఆడడం జరిగింది. నమీబియా బౌలర్లలో నమీబియా కెప్టెన్ అయిన గెర్హాండ్ ఎర్సోమ్స్ అయితే 4 ఓవర్లకు 4 వికెట్లు అయితే కీలకమైన వికెట్లు అయితే తీసుకోవచ్చు. అతని చరిత్రలోనే ఒక గొప్పగా అయితే మన ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్న ఇషాంత్ కిషన్ కానీ, తిలక్ వర్మన్ కానీ, అక్షర్ పటేల్ను, హార్దిక్ పాండ్యాను కూడా అవుట్ చేసి అయితే ఇండియా భారీ స్కోర్ పోకుండా అయితే ఆపడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన నమీబియా ఓపెనర్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఆడడం జరిగింది. పవర్ ప్లే 6 ఓవర్స్లలో 57 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మన ఇండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ కానీ, హార్దిక్ పాండ్యాన్ కానీ అయితే ఖచ్చితంగా వారిపై అయితే పైచేయి అయితే సాధించడం జరిగింది. ఎప్పుడైతే ఆ పవర్ ప్లే తర్వాత వరుణ్ చక్రవర్తి అయితే వచ్చి బౌలింగ్ వేశాడో అప్పటి అయితే ఇండియాకైతే వికెట్లు అయితే రావడం జరిగింది. ఈరోజైతే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ కలిపి అయితే 5 వికెట్స్ తీసుకొని ఇండియా విజయంలో అయితే కీలక పాత్ర అయితే పోషించారని అయితే చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిన తర్వాత వచ్చి బౌలింగ్ వేశాడో కీలకమైన 3 వికెట్లు 2 ఓవర్లలోనే 7 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసి ఎక్సలెంట్ అయితే బౌలింగ్ పర్ఫార్మెన్స్తో నమీబియా వాళ్ళని అయితే ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. వారికి సపోర్టుగా అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకొని నమీబియాని అయితే ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఇంకా తొందరనే మ్యాచ్ అయిపోయే సందర్భం ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది కావున సూర్యకుమార్ యాదవ్ అందరికి బౌలింగ్ వచ్చి ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే బూమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అక్షర్ పటేల్ని కానీ, శుభం దుబేని కూడా వేయడం జరిగింది. ఈరోజు అయితే వేసిన ప్రతి ఒక్క బౌలర్కు ఒక వికెట్ అయినా పడింది. బూమ్రా కానీ, అక్షర్ పటేల్కు 2 వికెట్స్, బూమ్రాకు 1 వికెట్, శుభం దుబే కూడా 1 వికెట్. అయితే అదే కాకుండా లాస్ట్లో హార్దిక్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు 2 బాల్లలో హ్యాట్రిక్ మిస్ అయిపోయింది కానీ 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజు వేసిన ప్రతి ఒక్క బౌలర్ వికెట్ తీసుకొని అయితే ఇండియా అయితే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్కి అయితే అన్ని విధాలుగా బ్యాటింగ్ పరంగా కానీ, అదేవిధంగా మన బౌలింగ్ పరంగా కానీ అందరూ అయితే ఫిట్గా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఓపెనర్గా అభిషేక్ శర్మ కూడా తన హెల్త్ బాగుండి ఓపెనర్గా వస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్పై మనమే విజయం సాధించడానికి అయితే అందరూ రెడీగా ఉండి ఫుల్ ఫామ్లో అయితే ఉండడం అయితే జరిగింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 2 వికెట్లు తీసుకున్నాడు, అదేవిధంగా బ్యాటింగ్లో కూడా హాఫ్ సెంచరీ చేసినాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే హార్దిక్ పాండ్యాకి అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరుసగా వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా 10 మ్యాచ్లు ఆడి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. లాస్ట్గా సౌత్ ఆఫ్రికా 8 మ్యాచ్లు సీరియల్గా గెలిచి వరల్డ్ రికార్డును అయితే మన ఇండియా ఈ వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు సీరియల్గా గెలిచి అయితే టాప్ 1లో అయితే ఉన్నదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇండియా 93 రన్స్ భారీ మెజారిటీతో గెలవడం కూడా T20లో ఇదే మొదటి అని చెప్పొచ్చు.
లాస్ట్గా ఇంగ్లాండ్పై అయితే 90 రన్స్ కొలంబోలో 2012లో అయితే మనం గెలవడం జరిగింది. ఆ తర్వాత ఈ వరల్డ్ కప్లోనే 93 రన్స్తో నమీబియాపై అయితే విజయం సాధించడం అయితే చెప్పవచ్చు. ఏది ఏమైనా 15వ తారీఖు జరగవలసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి అయితే మన భారత జట్టు అయితే అన్ని విధాలుగా అయితే ఫిట్గా ఉన్నదని అయితే చెప్పవచ్చు. ఇదే విజయ ఉత్సాహంతో మనం నెక్స్ట్ మ్యాచ్ కూడా అయితే గెలిచి అయితే ఇంకా మనం ర్యాంకుల పరంగా అయితే మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతూ ఈ వరల్డ్ కప్ మ్యాచ్ని అయితే ఖచ్చితంగా మనం బ్యాక్ టు బ్యాక్ ఇప్పటి వరకు అయితే బ్యాక్ టు బ్యాక్ 2 వరుస వరల్డ్ కప్లు గెలిచిన చరిత్ర లేదు. కావున మనమే ఇండియా వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి అయితే వరల్డ్ కప్ అయితే తీసుకురావాలని అయితే మనం కోరుకుందాం.